ఓం నమో వెంకటేశయ్య. తిరుమల కొండపైన 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుందని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. నాకు వచ్చేటువంటి ఏరియా వచ్చేసి తిరుమల కొండపైన హెచ్పిసి 695G అండి. చూస్తారు కదా జీ. నేను లోపలికి వెళ్ళి రూమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి. ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్ ఇది. అదేవిధంగా మనకి 2 డస్ట్బిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మొబైల్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ప్లగ్ ఇవ్వడం, అదేవిధంగా ఫ్యాన్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి 50 రూపాయల రూమ్ అండి. హెచ్పిసి దగ్గర ఒకే సింగిల్ రూము, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే ఇదే రూమ్లో 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఐరన్ ఫ్రేమ్ తోటి ఏర్పాటు చేసినటువంటి మంచాలు మనం చూడొచ్చు. అదేవిధంగా ఒక పరుపు, అదేవిధంగా ఒక బెడ్షీటు. మనకి తిరుమల కొండపైన చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కంబలు కూడా కప్పుకోవడానికి ఇవ్వడం జరిగింది. 2 బెడ్లు కాబట్టి 2 కంబళ్ళు, అదేవిధంగా మనకి పిల్లోస్ కూడా ఇవ్వడం జరిగిందండి, 2 తలగళ్ళు. అదేవిధంగా మనకి ఫ్యాన్ కూడా ఇచ్చారండి. దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను, చాలా నీట్గా ఉంటుందండి. చూస్తారు కదండి, ఇది మనకి ఇంత వెస్ట్రన్ టైపు అటాచ్డ్ బాత్రూము, చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. గ్లేజర్ కూడా ఆన్లో ఉందండి, ఎందుకంటే పనిచేస్తుంది. చూడండి, ఇది హాట్ వాటర్ ఫెసిలిటీ అంటే ఒకటి హాట్ వాటర్, రెండోది నార్మల్ వాటర్. అంటే తిరుమల కొండపైన చలికి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా చలికి కొంచెం ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో హాట్ వాటర్ కూడా